హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ల్యాప్టాప్ టాక్స్. పక్కా రైల్వే జాబ్ కోసం నేను సిద్ధం సిరీస్ స్టార్ట్ చేశాను. మీరు కూడా 2024లో రైల్వే జాబ్ తెచ్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే మన ఈ సిద్ధం సిరీస్ని ఫాలో అవ్వండి. ఈ సిద్ధం సిరీస్ అనేది రైల్వేలో జరిగే అన్ని ఎగ్జామ్స్కి అవుతుంది. ఇది స్పెషల్గా రైల్వే 2024 కంప్లీట్ ఫ్రీ బ్యాచ్ అనమాట. ఈ సిరీస్ అనేది రైల్వేలో అన్ని ఎగ్జామ్స్కి ఏఎల్పి, ఆర్పిఎఫ్, గ్రూప్ డి, ఎన్టీపీసీ టెక్నీషియన్స్కి అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా ఒక కామన్ సిరీస్ అనేది స్టార్ట్ చేశాను. ఇందులో ఈ వీడియోలో మనం చెప్పుకున్న టాపిక్ వచ్చేసి ఆల్జీబ్రా. థర్డ్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా ఈ సిరీస్లో 2 టాపిక్స్ కంప్లీట్ చేశాను. ఒకటి నెంబర్ సిస్టమ్ కంప్లీట్ అయిపోయింది, అలాగే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ సిరీస్ టాపిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ ఆ వీడియోస్ కూడా మీరు చూడకపోతే దయచేసి ఆ టాపిక్స్ మీరు కంప్లీట్ చేయండి. ఈ సిరీస్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే రైల్వేలో అడిగిన ప్రీవియస్ ఇయర్ అడిగిన క్వశ్చన్స్ తీసుకొని డీటెయిల్గా చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి షార్ట్కట్స్తో ఆప్షన్ ఎలిమినేషన్స్తో ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ టైప్ 1 వచ్చేసి x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు n అయితే x² ప్లస్ 1/x² ఫైండ్ అవుట్ చేయడానికి డైరెక్ట్ షార్ట్ ట్రిక్ ఫార్ములా వచ్చేసి n² - 2 x³ ప్లస్ 1/x³ ఫైండ్ అవుట్ చేయాలంటే n³ - 3n x⁴ ప్లస్ 1/x⁴ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది చూడండి, ఇది x² డబుల్ అవుతుంది కాబట్టి ఏం చేయాలి, ఈ x² యొక్క ఫార్ములాకి స్క్వేర్ చేసి దాన్ని మనం -2తో సబ్ట్రాక్ట్ చేయాలి. అలాగే x⁴ అనేది x³ డబుల్ అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలి, x³ వాల్యూ ఎంత n³ - 3n దాన్ని మనం స్క్వేర్ చేసి -2 రాయాలి. అలాగే x⁴ ప్లస్ 1/x⁴ అయితే ఏం చేయాలి, x² ప్లస్ 1/x², x³ ప్లస్ 1/x³ నుంచి x ప్లస్ 1/xని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. ఇది టైప్ 1. టైప్ 2 వచ్చేసి x - 1/x ఈజ్ ఈక్వల్ టు n అయితే x² ప్లస్ 1/x² ఏమవుతుంది, n² ప్లస్ 2 అవుతుంది. x³ - 1/x³ ఏమో n³ ప్లస్ 3n. అలాగే x⁴ ప్లస్ 1/x⁴. ఇక్కడ చూడండి పవర్ ఏమైంది, డబల్ అయింది కదా. సో డబల్ అయితే ఏం చేయాలి, ఈ బేస్ x² వాల్యూ మనం ఏం చేయాలి, స్క్వేర్ చేయండి, అందులో నుంచి 2 అనేది సబ్ట్రాక్ట్ చేయండి. అలాగే x⁴కి షార్ట్ ట్రిక్ ఫార్ములా, x⁴కి షార్ట్ ట్రిక్ ఫార్ములా ఇది అవుతుంది. అలాగే టైప్ 3లో x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు n అయితే x - 1/x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, √n² - 4 అవుతుంది. అలాగే x - 1/x ఈజ్ ఈక్వల్ టు n అయితే x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, √n² + 4 అవుతుంది. అలాగే టైప్ 4 x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2 అయితే ఇది స్టాండర్డ్ చాలా ఈజీ క్వశ్చన్. x⁴100 ప్లస్ 1/x⁴100 ఇది బేసిక్ కాన్సెప్ట్ కాకుండా డైరెక్ట్గా మీరు ఏం చేస్తారు, x ప్లస్లో వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేయండి. x⁴100 ప్లస్ 1/x⁴100 ఏమవుతుంది, వాల్యూ 2 అవుతుంది. అలాగే ఇంకో పాయింట్ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు -2 అయితే x వాల్యూ ఏం తీసుకుంటారు, x ఈజ్ ఈక్వల్ టు -1 తీసుకుంటే ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 3 అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x² ప్లస్ 1/x². x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు n అయితే x² ప్లస్ 1/x²కి షార్ట్ ట్రిక్ ఫార్ములా ఏమవుతుంది, n² - 2. ఇక్కడ n ప్లేస్లో ఎంత ఉంది, 3 కదా. 3² - 2, 3² అంటే 9n - 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 7. మీకు అర్థం కావడం కోసం ప్రతిదీ స్టెప్ బై స్టెప్ రాసాము. అదే మీకు ఫార్ములా మైండ్లో గుర్తుంటే డైరెక్ట్గా 3² - 2 9 - 2 ఎంత, 7 అవుతుంది. గ్రూప్ డిలో 2022లో అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇఫ్ a ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు 5 అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a³ ప్లస్ 1/a³. చూడండి a ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు n అయితే a³ ప్లస్ 1/a³ మీ మొత్తం ఫార్ములా రాయాల్సిన పని లేదు, డైరెక్ట్గా ఏం రాయొచ్చు, n³ - 3n ఇది షార్ట్ ట్రిక్ ఫార్ములా అనమాట. n³ - 3n n వాల్యూ ఎంత ఉంది, 5 కదా. 5³ - 3 × 5 5³ అంటే ఎంత, 125 - 3 5 ఎంత, 15. 125 నుంచి 15 పోతే ఎంత వస్తుంది, 110 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. మీకు ఇంకా కొంచెం ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో మీరు చేయాలనుకుంటే చూడండి, ప్యాటర్న్ ఏముంది, n³ - 3n కదా. 5³ అంటే ఎంత, 125 అంటే ఆన్సర్ అనేది కంపల్సరీగా 125 కంటే తక్కువ ఉండాలి. 125 కంటే తక్కువ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 2 నెంబర్స్ ఉన్నాయి. అంటే ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు, ఆప్షన్ బి కూడా
ఎలిమినేట్ చేయొచ్చు. 3n అంటే కొంచెం వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి 120 అవుతుంది. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్ ప్రొసీజర్. మన ఆప్షన్ ద్వారా అబ్జర్వ్ చేయాలంటే ఎగ్జాక్ట్గా 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. ఒకవేళ మీకు టైం లేకపోతే ఆ 2 ఆప్షన్స్ లేదో ఒకటి పెట్టేయచ్చు మీరు. ఇది గ్రూప్ డిలో అడిగిన క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ వన్, ఇఫ్ a plus 1 by a is equal to 8 అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a cube plus 1 by a cube. డైరెక్ట్ షార్ట్ ట్రిక్ ఏంటిది? a cube plus 1 by a cube అంటే ఏం చేయాలి? n cube minus 3 into n. n అంటే ఎంత? 8 cube minus 3 into 8. 8 cube అంటే 512 minus 3 8 ఎంత? 24. 512 నుంచి 24 తీస్తే ఎంత వస్తుంది? 12 నుంచి 4 పోతే 8, 10 నుంచి 2 పోతే 8, 488. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. మీరు ఈ క్యాలిక్యులేషన్ కూడా చేయాల్సిన పని లేదు. మీరు ఒక్కసారి ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే మొత్తం యూనిట్ ప్లేస్ వాల్యూ మొత్తం ఎలా ఉంది? డిఫరెంట్గా ఉంది. యూనిట్ డిజిట్ కాన్సెప్ట్. 8 క్యూబ్ అంటే ఎంత వస్తుంది? 2 మైనస్ 3 into 5 ఎంత? 3 into 8 24. 12లో నుంచి 4 పోతే ఎంత వస్తుంది? 8 రావాలి. యూనిట్ ప్లేస్ వాల్యూ 8 రావాలి. 8 ఒకటే ఉంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. మీరు మొత్తం క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని లేదు. ఆల్జీబ్రాలో మీరు క్వశ్చన్ చేయాలంటే కంపల్సరీగా 1 to 30 స్క్వేర్స్ తెలియాలి ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయాలంటే. అలాగే 1 to 15 క్యూబ్ వాల్యూ తెలిస్తే ప్రాబ్లమ్స్ అన్ని మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, x plus 1 by x is equal to 42 అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x cube plus 1 by x cube. x cube plus 1 by x cube ఉంటే డైరెక్ట్ షార్ట్ ట్రిక్ ఫార్మాట్ ఏంటిది? n cube minus 3 into n. n వాల్యూ ఎంత? 42 హోల్ క్యూబ్ మైనస్ 3 into 42. సో ఇప్పుడు మీరు క్యాలిక్యులేషన్ చేసే ముందు ఆప్షన్ ఆప్షన్లో ఏది అప్లై చేయాలి? యూనిట్ డిజిట్ కాన్సెప్ట్. ఎందుకంటే 42 క్యూబ్ అంటే చాలా పెద్ద వాల్యూ వస్తుంది. ఎంత చేసినా సరే చాలా ఎక్కువ టైం పడుతుంది. సో నేను యూనిట్ డేట్ అబ్జర్వ్ చేశాను. అన్నిటి యూనిట్ ప్లేస్ వాల్యూ ఎలా ఉన్నాయి? డిఫరెంట్. 0, 9, 2, 6. మీరు యూనిట్ ప్లేస్ వాల్యూ తీసుకుంటే డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. 2 క్యూబ్ అంటే ఎంత? 8 మైనస్ 3 2s ఎంత? 6. 8లో 6 పోతే ఎంత వస్తుంది? 2 అవుతుంది. సో 2 ఎక్కడ ఉంది యూనిట్ ప్లేస్ వాల్యూ? ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. గ్రూప్ డిలో అడిగిన క్వశ్చన్ 2022లో. అలాగే నెక్స్ట్ వన్, ఇఫ్ ఎక్స్ ప్లస్ 1 by x is equal to -6 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x cube plus 1 by x cube. చూడండి, x cube plus 1 by x మీద చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు. డైరెక్ట్ ఫార్మాట్ ఏంటిది? n cube minus 3n. n వాల్యూ ఎంత? -6 హోల్ క్యూబ్ మైనస్ 3 into -6. -6 హోల్ క్యూబ్ అంటే ఎంత వస్తుంది? -216 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కంపల్సరీగా మన యూనిట్ ప్లేస్ ఆన్సర్ అనేది మైనస్ వస్తుంది. అంటే ఆప్షన్ సి, ఆప్షన్ డి అనేది ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ఆప్షన్ చూస్తే 126 అయితే రాదు. అందుకని 126 ప్లస్ 8 యాడ్ చేయాలి. సో ఆప్షన్ ఏ అవుతుంది. -198 ఈస్ కరెక్ట్. ఇలా మీరు అబ్జర్వేషన్లో చేయండి, అంతేగాని ఆ నెంబర్ ఇచ్చాడు దాన్ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి ఇలా కాకుండా ఆప్షన్ ఎలిమినేషన్ మీద మీరు అప్లై చేస్తే క్యాలిక్యులేషన్స్ లేకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఇఫ్ ఎక్స్ ప్లస్ 1 by x is equal to 3 అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x cube plus 1 by x cube by x square plus 1 by x square. సో x cube plus 1 by x cube అంటే డైరెక్ట్ షార్ట్ ట్రిక్ ఫార్మాట్ ఏంటిది? n cube minus 3n by x square plus 1 by x square అంటే n square minus 2. ఓకే, n వాల్యూ ఎంత? 3 కదా. 3 cube minus 3 into 3 by 3 square minus 2. 3 cube అంటే ఎంత వస్తుంది? 27 minus 9 by 9 minus 2 that is equal to 27 నుంచి 9 పోతే ఎంత? 18. 9 నుంచి 2 పోతే ఎంత వస్తుంది? 7. 18 by 7 ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. మీరు ఒక్కసారి ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఈ క్యాలిక్యులేషన్స్ కూడా మీకు అవసరం లేదు. డినామినేటర్ చూడండి, n square minus 2 కదా. n వాల్యూ ఎంత? 3 స్క్వేర్ 9 minus 2. 9 minus 2 ఎంత? 7.
డినామినేటర్ 7 ఎక్కడ ఉంది? ఓన్లీ ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. మీరు మొత్తం ఈ ఫార్మాట్ రాసిన పని కూడా లేదు. ఏదో ఒక పాయింట్ తీసుకురైనా సరే మీరు ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ a మైనస్ 1/a ఈజ్ ఈక్వల్ టు 3 అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్. a మైనస్ 1/a ఈజ్ ఈక్వల్ టు n అయితే షార్ట్ ట్రిక్ ఫార్మాట్ ఏంటిది? a స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? n స్క్వేర్ ప్లస్ 2. ఇక్కడ n వాల్యూ ఎంత ఉంది? 3 స్క్వేర్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 2 అది ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది? 11. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇవన్నీ క్వశ్చన్స్ లేటెస్ట్గా రైల్వేలో అడిగిన క్వశ్చన్స్ అనమాట ఇవి. నెక్స్ట్ క్వశ్చన్స్ తీసుకుందాం. ఇఫ్ a మైనస్ 1/a ఈజ్ ఈక్వల్ టు 10 అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్. అగైన్ సేమ్ ఫార్మాట్, n స్క్వేర్ ప్లస్ 2 అది ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ ప్లస్ 2. 10 స్క్వేర్ వాల్యూ ఎంత? 100 ప్లస్ 2 అది ఈజ్ ఈక్వల్ టు 102. ఇక్కడ మీరు డైరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. 100 స్క్వేర్ ప్లస్ 2 కదా, సో 100 కంటే ఎక్కువ ఉండాలి. ఇక్కడ ఆప్షన్స్లో 100 కంటే ఎక్కువ ఏమున్నాయి? ఒకే ఒక ఆప్షన్ ఉంది, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఈ మొత్తం క్యాలిక్యులేషన్ కూడా అవసరం లేదు. ఈ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఈ ట్రిక్ తోటి మైండ్ క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ పెట్టేయచ్చు. నెక్స్ట్ వన్, ఇఫ్ a మైనస్ 1/a ఈజ్ ఈక్వల్ టు 3/4 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a క్యూబ్ మైనస్ 1/a క్యూబ్. a క్యూబ్ మైనస్ 1/a క్యూబ్ డైరెక్ట్ షార్ట్ ట్రిక్ ఫార్ములా ఏంటిది? n క్యూబ్ ప్లస్ 3 ఇంటూ n. n క్యూబ్ n వాల్యూ ఎంత? 3/4 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 3/4. 3 క్యూబ్ ఎంత వస్తుంది? 27/64 ప్లస్ 3 3 ఎంత? 9/4. మీరు ఎల్సిఎం తీసుకుంటే 64 అవుతుంది. 64 వన్ టైం కాబట్టి 27 ప్లస్ 4 64 నిమిషాలు పోతుంది. 464లో 16 టైమ్స్ 16 ఎంత? 144. దట్ ఈస్ ఈక్వల్ టు 144కి 27 యాడ్ చేస్తే 160 171/64. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇక్కడ మీరు ఇంకో పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు n క్యూబ్ అంటే 3/4 హోల్ క్యూబే కదా. n క్యూబ్ అంటే 3/4 హోల్ క్యూబ్ అంటే 27/64. కంపల్సరీగా మనకి డినామినేటర్ ఏమొస్తుంది? 64 కంపల్సరీగా వస్తుంది. 64 అనేది కంపల్సరీగా వస్తుంది. 64 కానీ 64 యొక్క ఫ్యాక్టర్స్ కానీ వస్తుంది, అంతే కదా. సో 64 ఇది కావచ్చు, 32 64 యొక్క ఫ్యాక్టర్స్ ఇది కూడా కావచ్చు, 31 కాదు, 37 కూడా కాదు. చూడండి ఇక్కడ మనం కంప్లీట్ క్యాలిక్యులేషన్ చేయకుండానే 2 ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇఫ్ p మైనస్ p ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ p ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 2√6 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ 1/p స్క్వేర్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. p ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 2√6 అయితే 1/p ఏమవుతుంది? మనం 1/5 మైనస్ 2√6. ఇక్కడ మనం ఏం చేయాలి? రేషనలైజేషన్ చేయాలి. రేషనలైజేషన్ అంటే ఏంది? ఇక్కడ మైనస్ ఉంది కదా, సింబల్ మార్చండి, ప్లస్తో మల్టిప్లై చేయండి. 5 ప్లస్ 2√6/5 ప్లస్ 2√6 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 2√6 ఇక్కడ చూడండి a మైనస్ b బై a ప్లస్ b అంటే ఏమవుతుంది? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కదా. a స్క్వేర్ అంటే ఎంత? 25 మైనస్ b స్క్వేర్ ఎంత అవుతుంది? 2√6 హోల్ స్క్వేర్. 2√6 హోల్ స్క్వేర్. 2 స్క్వేర్ అంటే ఎంత? 4. √6 హోల్ స్క్వేర్ అంటే 6 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 24 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 5 ప్లస్ 2√6. సో p ప్లస్ 1/p వాల్యూ ఎంత అవుతుంది? p వాల్యూ ఏమో 5 మైనస్ 2√6 ప్లస్ 1/p వాల్యూ ఎంత వస్తుంది? 5 ప్లస్ 2√6. 2√6 క్యాన్సిల్ అవుతుంది. ఎంత వచ్చింది? 10 వచ్చింది. ఇప్పుడు p ప్లస్ 1/p ఈజ్ ఈక్వల్ 10 అయితే p స్క్వేర్ ప్లస్ 1/p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది మనకి? n స్క్వేర్ మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 2. ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుంది? 98 అవుతుంది. ఇది జనరల్ ప్రొసీజర్, మొత్తం క్యాలిక్యులేషన్ మొత్తం చేసామన్నమాట. ఓకే, డైరెక్ట్గా మీకు షార్ట్ ట్రిక్లో ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి? షార్ట్ ట్రిక్, p ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 2√6 అయితే 1/p ఎంత అవుతుంది? దీన్ని మనం స్క్వేర్ చేయాలి. ఫస్ట్ స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేసిన తర్వాత డిఫరెన్స్ 1 అయితే ఇక్కడ ఏంది? 5 స్క్వేర్ అంటే ఎంత? 25
మైనస్ 2√6 హోల్ స్క్వేర్ ఎంత 24. డిఫరెన్స్ అనేది 1 అయితే 1/p డైరెక్ట్గా ఏమవుతుంది సింబల్ మార్చండి 5 + 2√6. ఓకే, నెక్స్ట్ ఇక్కడ p + 1/p వాల్యూ ఏమవుతుంది p + 1/p వాల్యూ యాడ్ చేస్తే ఎంత వస్తుంది 10 అవుతుంది. సో p + 1 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది n² - 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 100 - 2 ఎంత అవుతుంది 98. ఈ 2 నెంబర్స్ని స్క్వేర్ చేయండి, డిఫరెన్స్ కానీ 1 వస్తే 1/p ఏమవుతుంది డైరెక్ట్గా ఇన్వర్స్ అవుతుంది. నెక్స్ట్ వన్ x is equal to √3 + √2 find the value of x² + 1/x². x is equal to √3 + √2 అయితే 1/x is equal to ఏమవుతుంది ఇప్పుడు చూడండి 3² అంటే ఎంత √3 హోల్ స్క్వేర్ ఎంత 3, √2 హోల్ స్క్వేర్ ఎంత 2, డిఫరెన్స్ ఎంత 1 కదా. సో 1/x ఏమవుతుంది డైరెక్ట్గా √3 - √2 2 అవుతుంది. నెక్స్ట్ x + 1/x is equal to ఏమవుతుంది -√2 క్యాన్సిల్ అవుతుంది 2√3 అవుతుంది. మనకేం కావాలి x² + 1/x² is equal to ఏమవుతుంది n² - 2 that is equal to 2√3 హోల్ స్క్వేర్ -2. 2² అంటే 4, 4 3 ఎంత 12 - 2 that is equal to ఎంత అవుతుంది 10 is our answer. ఆప్షన్ D is correct. RRB NTPCలో అడిగిన క్వశ్చన్ 2021లో. నెక్స్ట్ వన్ if x is equal to 2 - √3 then find the value of x - 1/x. నెక్స్ట్ సేమ్ మోడల్లో క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. x is equal to 2 - √3 అయితే 1/x ఏమవుతుంది 2² అంటే ఎంత 4², 3² అంటే ఎంత 3, డిఫరెన్స్ ఎంత వచ్చింది 1 వచ్చింది కదా. ఇప్పుడు 1/x ఏమవుతుంది 2 + √3 అవుతుంది. మనం ఏం కనుక్కోవాలి x - 1/x is equal to ఏమవుతుంది 2 - √3 -2 -√3 -2 + 2 క్యాన్సిల్ అవుతుంది. అవర్ ఆన్సర్ ఈజ్ -2√3. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. చూడండి ఎన్టీపీసీలో మొత్తం సేమ్ ఒకే మోడల్లో క్వశ్చన్స్ అడిగాడు. నెక్స్ట్ వన్ ఇఫ్ a - 1/a is equal to 3 అయితే a⁴ + 1/a⁴. ఇక్కడ ఫస్ట్ జనరల్ వేలో చూద్దాం, తర్వాత మీకు డైరెక్ట్గా షార్ట్ ట్రిక్ చెప్పాను ఆల్రెడీ నేను. a - 1/a is equal to 3 అయితే n అయితే a⁴ + 1/a⁴. డైరెక్ట్ షార్ట్ ట్రిక్ ఫార్ములా ఏమవుతుంది n² + 2 దీన్ని హోల్ స్క్వేర్ చేయండి, ఏం చేయాలి -2తో సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, సో n వాల్యూ ఎంత ఉంది 3 కదా. 3² + 2 హోల్ స్క్వేర్ -2. 3² అంటే ఎంత 9 + 2 ఎంత 11² -2 121 - 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 119. ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేవి రాంగ్గా ఉన్నాయి, తీసుకుంటే 119. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. కావాలంటే మీరు జనరల్ వేలో కూడా చేయొచ్చు. a - 1/a is equal to 3 అయితే a² + 1/a² is equal to ఏమవుతుంది 3² + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 3² అంటే ఎంత 9, 9 + 2 ఎంత 11. ఇప్పుడు మనకి ఏం కావాలి a⁴ + 1/a⁴ కదా. చూడండి ఇక్కడ పవర్ డబల్ అయితే ఏం చేసాం అని స్క్వేర్ చేసి -2 చేయాలి. ఇక్కడ కూడా పవర్ డబల్ అవుతుంది కదా 11² - 2 121 - 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 119. ఇక్కడ ఆప్షన్స్ అనేవి రాంగ్గా ఉన్నాయి. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్ ఇఫ్ x - 1/x is equal to 3 అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x⁴ + 1/x⁴. సో ప్రీవియస్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్ తేడా ఏమీ లేదు, సేమ్ క్వశ్చన్ వేరియబుల్స్ మాత్రమే మార్చాడు. డైరెక్ట్గా ఆన్సర్ ఏమవుతుంది 119 అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చూడండి కొంచెం డిఫరెంట్ అడిగాడు. x² - 4x + 1 is equal to 0 అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x² + 1/x². ఇప్పుడు దా క్వశ్చన్స్ ఎలా అడిగాడు x + 1/x is equal to 9 అయితే x² + 1/x² వాల్యూ అనేది ఎంత అవుతుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ అనేది ఆ ఫార్మాట్లో లేదు, ఆ ఫార్మాట్లో మనం కన్వర్ట్ చేయాలి. x² - 4x + 1 is equal to 0 అయింది. ఏం చేస్తారు xతో డివైడ్ చేయండి, xతో డివైడ్ చేస్తే x - 4 + 1/x is equal to 0 అవుతుంది.
ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఎంత 4 అవుతుంది. ఇప్పుడు ఈ ఫార్మాట్లో వచ్చింది కదా, ఈ ఫార్మాట్లో కన్వర్ట్ అయింది. ఇప్పుడు మనం ఏమనుకోవాలి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 4 స్క్వేర్ మైనస్ 2, 16 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 14. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్ చూడండి. ఇప్పుడు దాకా చెప్పిన క్వశ్చన్స్ అన్ని సేమ్ మోడల్లో రిపీట్ అవుతుంది. అవే క్వశ్చన్స్ ఎన్టీపీసీలో అడిగాడు, అవే క్వశ్చన్స్ గ్రూప్ డీలో అడిగాడు, అవే క్వశ్చన్స్ జేలో అడిగాడు. సో ఈ సిరీస్ అనేది అన్ని ఎగ్జామ్స్ యూజ్ అయ్యే విధంగా రెడీ చేశాను. సో ఈ సిరీస్ ఇలాగే కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. దయచేసి ఈ సిరీస్ని యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ వన్, ఇఫ్ ఎక్స్ సాటిస్ఫైస్ ద ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0 అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్. చూడండి ఈక్వేషన్ ఏంటిది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏం చేయాలి, మన ఫార్ములాలో కన్వర్ట్ చేయండి. ఎక్స్తో డివైడ్ చేస్తే ఎక్స్ మైనస్ 2 ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 2 అవుతుంది. నేను ఆల్రెడీ మీకు ఫార్మాట్ చెప్పాను. ఎప్పుడైనా సరే మీకు ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2 అయితే డైరెక్ట్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏం తీసుకుంటారు 1 తీసుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 తీసుకుంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ వాల్యూ ఎంత 1 మైనస్ 1/1 ఈజ్ ఈక్వల్ ఆన్సర్ ఎంత వస్తుంది 0. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో ప్రతి టైపు చాలా చాలా ఇంపార్టెంట్. మనం క్వశ్చన్ బేస్ చేసుకుని షార్ట్ ట్రిక్ అనేది అప్లై చేయాలి. నెక్స్ట్ వన్, ఇఫ్ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ పవర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 1154 అయితే ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ మైనస్ 1. చూడండి ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ పవర్ 4 మైనస్ 4 అయితే దాన్ని ఎలా రాయొచ్చు, ఎక్స్ పవర్ 4 ఈజ్ ఈక్వల్ ఎంత అయింది 1154 అయితే ఏం కనుక్కోవాలంట ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది క్వశ్చన్ రివర్స్గా అడిగాడు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఫస్ట్ ఎలా చేయొచ్చు చూడండి. ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 ప్లస్ ఏం చేస్తారు 2 యాడ్ చేయండి, టూ సైడ్స్ 1154 ప్లస్ 2. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. దీని వాల్యూ 1156. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 1156. ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 1156 ఇప్పుడు ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ 1156 ఫైండ్ అవుట్ చేస్తే దీని దగ్గర ఏ నెంబర్ ఉంది 3 3 ఎంత 9. నెక్స్ట్ మనకి యూనిట్ ప్లేస్ వాల్యూ 6 ఏ స్క్వేర్ చేసినప్పుడు వస్తుంది మనకి 4 స్క్వేర్ 6, అలాగే 6 స్క్వేర్ 6 అయితే 34 అన్నా రావచ్చు, లేకపోతే 36 అన్నా రావచ్చు. 3 యొక్క నెక్స్ట్ వాల్యూ ఎంత 4 కదా, 3 4 ఎంత 12. ఇక్కడ 12 కంటే తక్కువ ఉంది కాబట్టి తక్కువ నెంబర్ తీసుకోండి, అంటే ఎంత వస్తుంది 34. నెక్స్ట్ మళ్ళీ 2 యాడ్ చేయండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2 తీసుకోండి 34 ప్లస్ 2. ఇప్పుడు ఇది ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ ఎంత 6 అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. లేదు మీకు అర్థం కావలేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ప్రకారం ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు n అయితే ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 ఏమవుతుంది n స్క్వేర్ మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. ఈ ట్రిక్ ఆల్రెడీ నేను చెప్పాను. సో ఫస్ట్ మీరు ఆప్షన్ ఏ తీసుకుంటే ఆప్షన్ ఏ ఎంత 12 కదా, యూనిట్ ప్లేస్ వాల్యూ చెక్ చేయండి. 12 స్క్వేర్ ఎంత అవుతుంది 144 మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 2. 144 మైనస్ 2 ఎంత అవుతుంది 142 హోల్ స్క్వేర్. ఇది చాలా పెద్ద నెంబర్ వస్తుంది. ఓకే, సో ఇది కాదు. ఇప్పుడు 6 తీసుకోండి. 6 తీసుకుంటే ఇక్కడ 6 స్క్వేర్ ఎంత 36 మైనస్ 2 ఎంత 34 హోల్ స్క్వేర్ మైనస్ 2. యూనిట్ ప్లేస్ వాల్యూ చెక్ చేయండి. 4 స్క్వేర్ అంటే ఎంత 6 కదా, 6లో 2 పోతే ఎంత వస్తుంది 4 అవుతుంది. సో ఇక్కడ 4 ఉంది, ఇట్ మే బి ద ఆన్సర్. అలాగే 8 తీసుకుంటే 8 స్క్వేర్ ఎంత 8 తీసుకుంటే 8 స్క్వేర్ అంటే ఎంత 64. 4 మైనస్ 2 ఎంత 2 స్క్వేర్ అంటే ఎంత మళ్ళీ 4 కదా, 4 మైనస్ 2 4లో 2 పోతే ఎంత 2 రావాలి, కానీ ఇక్కడ ఎంత ఉంది 4 ఉంది. సో 8 కాదు. అలాగే మీరు 5 తీసుకుంటే 5 స్క్వేర్ అంటే ఎంత 25. యూనిట్ ప్లేస్ వాల్యూ మాత్రమే తీసుకోండి. 5 మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 2.
5 మైనస్ 2 అంటే ఎంత 3, 3 స్క్వేర్ అంటే ఎంత 9 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 7. మనకు కావాల్సిన 4 ఎక్కడ వచ్చింది మనకి 6 వచ్చింది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో మీరు రివర్స్గా అంటే ఇది కొంచెం డిఫికల్టీలా ఉంటుంది, మీరు డైరెక్ట్గా మనకు తెలిసిన ప్రొసీజర్ అనే చేయండి. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ ఇస్ ఏ పాజిటివ్ అండ్ ఏ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7 అయితే ఏ క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్ అనేది ఎంత అవుతుంది చూడండి. ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7 అయితే ఫస్ట్ ఏ ప్లస్ 1/a కనుక్కోవాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, రివర్స్లో కదా, ప్లస్ 2 చేయండి. ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ 2. అప్పుడు ఇదేమవుతుంది, ఏ ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 అయింది. ఇప్పుడు నాకేం కావాలి, ఏ క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్. డైరెక్ట్ షార్ట్ ట్రిక్ ఫార్ములా ఏంటిది, n క్యూబ్ మైనస్ 3 ఇంటూ n. n క్యూబ్ అంటే ఎంత 3 క్యూబ్ 27 మైనస్ 3 ఇంటూ 3 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 18. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఆర్ఆర్బి గ్రూప్ డి 2018 అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ వన్, సేమ్ మోడల్. ఇఫ్ ఏ ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు -3 అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a⁴ ప్లస్ 1/a⁴. ఇక్కడ ఆల్రెడీ షార్ట్ ట్రిక్ చెప్పాను నేను. ఏ ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు n అయితే x⁴ ప్లస్ 1/a⁴. ఫస్ట్ ఏం చేయాలి, క్యూబ్ చేయండి. n క్యూబ్ మైనస్ 3n హోల్ స్క్వేర్ మైనస్ 2. ఓకే, n క్యూబ్, n వాల్యూ ఎంత -3 కదా, -3 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ -3 హోల్ స్క్వేర్ మైనస్ 2. -3 హోల్ క్యూబ్ అంటే ఎంత వస్తుంది -27 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ 3 3 ఎంత 9 హోల్ స్క్వేర్ మైనస్ 2. -27 నుంచి 9 పోతే ఎంత వస్తుంది, -27 నుంచి 9 పోతే 18 -18 -18 స్క్వేర్ ఎంత అవుతుంది 324 మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4లో నుంచి 2 పోతే ఎంత 2 కదా 322. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. మీరు డైరెక్ట్గా ఆప్షన్ ఎలిమినేషన్ మీద యూనిట్ కాన్సెప్ట్ అప్లై చేయొచ్చు. ఇక్కడ అన్ని ఆప్షన్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇది యూనిట్ కాన్సెప్ట్ అప్లై చేసినా సరే, మీరు డైరెక్ట్గా యూనిట్ కాన్సెప్ట్ అప్లై చేసినా సరే 3 క్యూబ్ ఎంత వస్తుంది 27 మైనస్ 3 ఇంటూ 3 అంటే ఎంత 9 హోల్ స్క్వేర్ మైనస్ 2. ఇక్కడ 17లో నుంచి 9 పోతే ఎంత వస్తుంది 8 స్క్వేర్ అంటే ఎంత 64. అంటే 4 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఎక్కడ ఉంది, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ x⁴ ప్లస్ 1/x⁴ అనేది 194 అయితే ఫైండ్ x³ ప్లస్ 1/x³. సేమ్ ప్యాటర్న్, x⁴ ప్లస్ 1/x⁴ ఇటువైపు 2 అటువైపు 2 యాడ్ చేయండి 194 ప్లస్ 2. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు 196 ప్లస్ ఎంత అవుతుంది 196 దేని స్క్వేర్ రూట్ ఇది 14. మళ్ళీ ప్లస్ 2 యాడ్ చేయండి x² ప్లస్ 1/x² ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 14 ప్లస్ 2. ఈ మొత్తం మీద ఎంత రాయొచ్చు మనం x/1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఎంత 4 అవుతుంది. ఇప్పుడు నాకేం కావాలి x³ ప్లస్ 1/x³ కదా, అంటే n³ మైనస్ 3n. n వాల్యూ ఎంత 4 క్యూబ్ అంటే ఎంత 64. 3 ఇంటూ 4 ఎంత 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 52. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. మీకు కొంచెం ఫ్లో ఉంటే క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా స్పీడ్గా చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఇఫ్ x గ్రేటర్ దాన్ 1 x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు √29 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x మైనస్ 1/x. సో ఈ ప్రాపర్టీ ఆల్రెడీ చెప్పాను నేను. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు n అయితే x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ n స్క్వేర్ మైనస్ 4 అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ n వాల్యూ ఎంత వచ్చింది మనకి √29 కదా, √29 హోల్ స్క్వేర్ మైనస్ 4. √29 హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది స్క్వేర్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది 29 మైనస్ 4. 29 మైనస్ 4 అంటే ఎంత వస్తుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 25 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఈ ప్రాపర్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ 9n అయితే x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది n స్క్వేర్ మైనస్
4 అవుతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ డివైడ్ బై ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 25 అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ మైనస్ బి. డైరెక్ట్ క్వశ్చన్. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని ఎలా రాయొచ్చు? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 25 కదా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని ఎలా రాయొచ్చు? ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి బై ఏ ప్లస్ బి అది ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 25. సో ఏ ప్లస్ బి క్యాన్సిల్ అవుతుంది. ఏ మైనస్ బి వాల్యూ ఎంత వచ్చింది? 25. మనం కనుక్కోవాల్సింది కూడా ఏ మైనస్ బినే. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఆర్బి ఆర్పిఎఫ్లో అడిగిన క్వశ్చన్ ఇది. ఈ 5 మోడల్కి రిలేటెడ్లో అన్ని ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. చూశారు కదా. ఫస్ట్ కాన్సెప్ట్ క్లియర్ చేస్తున్నాను, తర్వాత ఆ కాన్సెప్ట్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని తక్కువ టైంలో ట్రిక్స్ అప్లై చేస్తూ, ఆప్షన్స్ అప్లై చేస్తూ, లాజికల్గా తక్కువ టైంలో ఎలా చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ సిరీస్ అనేది ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో ఈ సిరీస్ మీకు నచ్చితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. ఎవ్రీడే మనం వీడియో అనేది ఈవినింగ్ 6:30కి పోస్ట్ చేస్తున్నాము. సో ఆ టైంలో వచ్చేసి వీడియో అనేది క్లియర్గా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యూనిట్స్ వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.